ఈ రోజున ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు శుభదినం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుపేదలకు ఎన్నో అమూల్యమైన సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ లైసెన్స్ FCRA రెన్యువల్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయడం శుభదినం. అంతేకాకుండా ఈ రోజున ఈ లైసెన్స్ రెన్యువల్ కావడానికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అనంతపురం జిల్లాకు ఎన్నో అమూల్యమైన సేవలు అందిస్తున్న ఈ ఆర్డిటి సంస్థ సేవలు అలాగే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాట్లాడి ఈ రోజున FCRA లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. ఈ FCRA లైసెన్స్ రెన్యువల్ కావడంతో ఆర్డిటి సేవలు మనకు నిర్విరామంగా కొనసాగుతాయి. కాబట్టి మనకు ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ రోజున ఫెర్రర్ గారు ఈ అనంతపురం వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ పేదలకు తన ఫారెన్ ఫండ్స్ ద్వారా ఎనలేని సేవలు అందించాలని దృఢ సంకల్పంతో వచ్చారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు మంచో ఫెర్రర్ గారు కూడా ఈ రోజుకి ఆర్డిటి సంస్థ ద్వారా విద్య, వైద్యం, క్రీడలు, స్వయం ఉపాధి, మహిళా సాధికారత ఇలా ఎన్నో రకాల సేవలను అందిస్తూ మన అనంతపురానికి దేవుళ్ళుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఈ లైసెన్స్ కొద్దిగా రెన్యువల్ కావడం ఆలస్యమైంది. ఎందుకంటే ఫారిన్ ఫండ్స్ను రెగ్యులేటరీ యాక్ట్ కింద ఈ లైసెన్స్ రెన్యువల్ కావడం జరుగుతుంది. ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ దానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఈ లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. ఇందులో ఒక విడ్డూరం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మా తలారి రంగయ్య గారు చేసిన పోరాట ఫలితమే ఈ లైసెన్స్ రెన్యువల్ అంటున్నారు. అయ్యా, మీకు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, అలాగే కేంద్రంలో ఉన్నది కూడా మా బీజేపీ ప్రభుత్వమే. ఏదైనా ఉంటే మేము ప్రజలకు నేరుగా సేవలు అందించాలని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నందుకు మేము ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున ఈ లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. మీరేదో ఎలాగో లైసెన్స్ రెన్యువల్ చేస్తారు, కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది మా ప్రభుత్వమే కాబట్టి వారు ఎలాగో చేస్తారు, మనం కూడా చేశామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకోవాలంటూ ఆ రోజున మీరేదో పోరాటం చేశారని చూపించుకుంటున్నారు. ఇది ప్రజలందరూ దీన్ని తెలుసుకున్నారు ఆల్రెడీ. మీరు ఏనాడు సేవాభావంతో ప్రజలకు సేవ చేసింది లేదు. ఆర్డిటి సంస్థ ఏదైతే సేవాభావంతో సేవ చేస్తున్నారో ఆ సంస్థకు అండగా ఈ రోజున అనంతపురం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా మా రాప్తా నియోజకవర్గం నుంచి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజలకు అలాగే అనంతపురం ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థకు కరోనా కష్టకాలంలో కూడా కొద్ది మొత్తంలో అమౌంట్ను ఇచ్చి వారి సేవలను మరింత కొనసాగించాలని పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పరిటాల సునీతమ్మ గారు ఆ రోజున చెక్కును అందజేశారు. ఈ విధంగా సేవ ద్వారానే మా తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఉంటారు. కానీ మీలాగా ఏనాడు సేవాభావం లేకుండా ఊరికే పోరాటం చేస్తున్నాం, అది చేస్తున్నామని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప మేము మీ మాటలను లెక్కకు వేసుకోకుండా ప్రజలకు ప్రజాసేవతోనే ముందడుగు వేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన ఈ ఆర్డిటి సంస్థకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, గతంలో ఏ విధంగా అయితే సేవలు అందించారో ఇప్పుడు కూడా ఇలాగే సేవలు కొనసాగాలని, మరింత సేవలు ముందుకు సాగాలని ఈ FCRA ఆర్డిటికి లైసెన్స్ రెన్యువల్ చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సహకరించిన అమిత్ షా గారికి, మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రత్యేక చొరవ చూపిన మన యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్న మంచో ఫెర్రర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు.